ప్రైజ్ ద లార్డ్. సోమవారము జూన్ 17, 2024. ఈ రోజు దేవుని వాక్యము, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము. దేవునిలో నాటబడుట గాలి పూల వెన్నపై వీస్తుంది. కవి సారా టీస్డెల్ తన వసంతకాలపు కవిత మే యొక్క ఆ ప్రారంభ అక్షరాలతో గాలులతో ఊగుచున్న పూల వెన్నె పొద్దల దృశ్యాన్ని సంగ్రహించింది. కానీ టీస్డెల్ కోల్పోయిన ప్రేమ గురించి విలపిస్తుంది, మరియు ఆమె పద్యం వెంటనే బాధగా మారింది. మా పెరటి పూల వెన్నులు కూడా ఒక సవాలును ఎదుర్కొన్నాయి. వాటి అత్యంత సుందరమైన మరియు అందమైన ఋతువు తర్వాత అవి కష్టపడి పనిచేసే లాన్ మనిషి యొక్క గొడ్డలిని ఎదుర్కొన్నాయి. అతను ప్రతి పొదను కత్తిరించాడు, వాటిని మోడులుగా కత్తిరించాడు. నేను ఏడ్చాను. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత మొండి కొమ్మలు, బూజు, తెగులు వాటిని త్రవ్వడానికి నా విశ్వాసం లేని ప్రణాళిక తర్వాత మా దీర్ఘశాంతపు పూలవెన్నులు పుంజుకున్నాయి. వాటికి సమయం కావాలి, మరియు నేను చూడలేని వాటి కోసం నేను వేచి ఉండాల్సిన అవసరం ఉంది. కష్టాలు ఉన్నప్పటికీ విశ్వాసంతో ఎదురు చూసిన అనేక మంది వ్యక్తుల గురించి బైబిల్ చెబుతోంది. నోవహు ఆలస్యమైన వర్షం కోసం వేచి ఉన్నాడు. కాలేబు వాగ్దాన దేశంలో నివసించడానికి 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. రిబ్కా ఒక బిడ్డను కనడానికి 20 సంవత్సరాలు వేచి ఉంది. యాకోబు రాహేలును వివాహం చేసుకోవడానికి 14 సంవత్సరాలు వేచి ఉన్నాడు. సుమియోను శిశువైన యేసును చూడడానికి వేచి ఉన్నాడు. వారి సహనానికి ప్రతిఫలం లభించింది. దీనికి విరుద్ధంగా మానవుల వైపు చూసేవారు బంజరు భూములలో పొదలా ఉంటారు. కవి టీస్డెల్ తన పద్యం అంతా చీకటిలో ముగించింది. నేను శీతాకాలపు మార్గంలో వెళ్తాను, ఆమె ముగించింది. అయితే యెహోవా యందు విశ్వాసముంచువాడు ధన్యుడు అని ఇర్మియా సంతోషించాడు. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. ఆనందాలు మరియు అవరోధాలలో ఆయనే మనతో నడిచే వ్యక్తి. దేవుని నమ్మేడు వారు ఆయనలో స్థిరంగా నాటబడి ఉంటారు. మీ జీవితంలో ఏ ఏ సమయాల్లో మీరు ఆయన స్థిరమైన నేలపై మీ నమ్మకాన్ని లోతుగా నాటారు? ఆలోచన చేయండి. ప్రార్థన. పరలోకపు తండ్రి, దయచేసి మీ స్థిరమైన ప్రేమలో నన్ను లోతుగా నాటడం ద్వారా మీపై నమ్మకాన్ని పెంచమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.